వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే రాహుల్ గాంధీ గారికి కనబడతలేరా, లేకపోతే కనబడనట్టు యాక్టింగ్ చేస్తున్నారా? రాహుల్ గాంధీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎందుకంటే ఆయనకు తెలిసే జరుగుతుంది. ఈయన డబ్బులు పంపించాలి కాబట్టి ఎన్నికలకి వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు, మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మొత్తం ఫండింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి. వారికి తెలుసు ఇక్కడ వీరు అదాని దగ్గర తీసుకునేది తెలుసు, వాళ్ళకి పంపించేది పంపిస్తున్నారు, అన్నీ తెలిసే జరుగుతున్నాయి. కాకపోతే ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు కలిసి కేవలం ఒకటే లక్ష్యం, స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఉండకూడదు దేశంలో, మమ్మల్ని ప్రశ్నించే నాయకుడు ఉండకూడదు. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక స్ట్రాంగ్ బిల్డ్ లీడర్ ఎప్పటికన్నా థ్రెట్టే. ఉంటే కాంగ్రెస్ అని ఉండాలి, లేకపోతే బీజేపీ అని ఉండాలి. బీఆర్ఎస్ లాంటి ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీ ఉండకూడదు అనే ఒక పక్కా ప్రణాళికతోని కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు చూడండి, 8 ఎంపీలు గెలిచారు బీజేపీ నుండి, 8. ఎవరు కూడా ఇప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు. ఈ సంవత్సరంలో 6 గ్యారంటీల పేర్ల మీద మోసం చేసినారు ప్రజలని. మీరు 420 వేరే హామీలు ఇచ్చినారు డిక్లరేషన్ల పేరిట, ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ప్లస్ ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు, ఈ హైడ్రా అని చెప్పేసి, మూసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రజలు హర్షించండి, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తిడుతుంటే కూడా ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడతలేరు? ఎందుకు వారికి ఇంకా కేసీఆర్ గారిని తిట్టడము, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే కనబడుతుంది. అంటే బహుశా బీజేపీ నాయకులకు ఇంకా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ కనబడతలేనట్టుంది. లేదంటే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా తెలంగాణలో పనిచేస్తున్నాం, వారిని సపోర్ట్ చేసుకుంటా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను తిట్టుకుంటా బండి సంజయ్ గారు కాలయాపన చేస్తున్నాం. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అంటే బీఆర్ఎస్ ని ఒంటరి చేసే ప్రయత్నమా, లేకుంటే బీఆర్ఎస్ ని అసలే లేకుండా చేయాలని చూస్తున్నారా? ఎందుకని వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు? వాళ్ళ ఎండ్ గోల్ ఒకటే ఉంటుంది. మీరు చూస్తే గతంలో కూడా బండి సంజయ్ గారు ఓపెన్గా ప్రెస్లో చెప్పినారు, వారు చెప్పింది నేను కోట్ చేస్తున్నాను. ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించుకుంటూ, మీరు మేము కొట్లాడకూడదు, మీరు మేము కొట్లాడొద్దు, మన ఇద్దరం కలిసి ముందు బీఆర్ఎస్ని బొందబెట్టాలి. ఇది నా మాటలు కాదు, బండి సంజయ్ గారు ప్రెస్లో మీడియా ముందు మాట్లాడిన మాట. ఇది వీడియోస్ కూడా ఉన్నాయి. క్లియర్గా అంత క్లియర్గా మెసేజ్ ఇచ్చినాక మనం ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ని బొందబెట్టాలని చెప్పినాక వేర్ ఇస్ ద క్వశ్చన్ అరైజ్? బండి సంజయ్ నిన్ననే ఇంకొక మాట అన్నారు, కేటీఆర్ అరెస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు అనేది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటే కేసులో పసు ఉండాలి, ఫస్ట్ కేసులో దమ్ము ఉండాలి. నిన్న మొన్న ఏం లీక్లు ఇచ్చినారు మీడియాకి? ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది, ఏదో ఫ్రాడ్ జరిగింది, కరప్షన్ జరిగింది అని చెప్పేసి మీడియాకి చిన్న లీక్ ఇచ్చేసి ప్రజల మైండ్ కండిషన్ చేసేసి రేపు అరెస్ట్ చేసిన పెద్ద అప్రూవర్ రాకుండా ఇది ఏదో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కేటీఆర్ గారు ఏం చేసినారు? ఆ వార్తలలో లీకులు పత్రికలు రాగానే అసలు జరిగింది ఏంది నేనే చెప్తా ప్రజలకు, వాళ్ళు వచ్చి చెప్పి ప్రజలని కన్ఫ్యూజ్ చేసే బదులు అసలు వాస్తవాలు ఏంది? యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, ఎస్ టేకెన్ అ డెసిషన్ విత్ ఇన్ మై అథారిటీ, ఐ ఆమ్ ది కంపిటెంట్ అథారిటీ. అంటే హెచ్ఎండిఏ నుంచి అక్కడ జరిగింది ఏంది అండి ప్రజలకు కూడా తెలవాలి. ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు 2023 ఫిబ్రవరిలో జరిగింది, లాస్ట్ ఇయర్. అంతకుముందు జరిగిన ఒప్పందం ఏంది? తెలంగాణ ప్రభుత్వంతో FIA, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, అదొక అంతర్జాతీయ సంస్థ. మోటార్ స్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వ్యూడ్ అండ్ మోస్ట్ లవ్డ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. మీరు ఇప్పుడు మొన్న ఫార్ములా ఈ జరిగితే 49 కోట్ల మంది చూసారు. అది ప్రత్యక్షంగా కానీ టీవీలో కానీ డిజిటల్ మీడియాలో కానీ 40 కోట్ల మంది చూసారు. అంటే ఎంత ఆదరణ ఉంది ఆ స్పోర్ట్కి? ఆ స్పోర్ట్ తెలంగాణకి రావాలి, హైదరాబాద్కి రావాలని చెప్పి చాలా కృషి చేసి చాలా శ్రమపడి తీసుకొచ్చారు. ఉట్టిగానే ఆషామాషిగా రావాలి. హైదరాబాద్కి రావాలన్నా, వేరే సిటీకి పోవాలన్నా మనతో పాటు బాంబే, ముంబై లాంటి సిటీ, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలు పోటీ పడ్డాయి. మన దేశంలో ప్రధానమైన నగరాలు కాదు, సౌత్ కొరియాలో సియోల్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్, కేప్ టౌన్ లాంటి నగరాలతో పోటీ పడి మనం తీసుకొచ్చుకున్నాం అది. అంటే దానివల్ల ఏమవుతుంది? ఏదో రేసు, డబ్బులున్న వాళ్ళే చూస్తారు అనేది కాదు ఇక్కడ. దీని వెనుక ఒక పెద్ద ఒక ప్రణాళిక ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్, సస్టైనబిలిటీ, మొబిలిటీ అనేది మనం ఒక 1 వీక్ ప్రోగ్రామ్ చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1 వీక్ బిఫోర్ ది రేస్, 1 వీక్ ఈవీ మొబిలిటీ, ఈవీ సమ్మిట్. అందులో ఏం చేసినారు? ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ని రమ్మని వారికి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పెట్టుబడుల ఆకర్షణ అనేది ఒక దాని వెనుక ఉన్నటువంటి ఒక ప్రధాన ధ్యేయం ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించాలి తెలంగాణకి. ఇట్స్ అ గ్రోయింగ్ మార్కెట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది గ్రోయింగ్ మార్కెట్. పొల్యూషన్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా జరిగేది ఫ్యూచర్ అంతా అదే, గ్రీన్. పెట్టుబడులు ఆకర్షించిన దాంట్లో ఆ వీక్లో మనకి ప్రత్యక్షంగా మీరు 2500 కోట్లు పెట్టుబడులు వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసినారు. అదే కాకుండా అమరరాజా బ్యాటరీస్, మనం అప్పుడు ఈ 1 వీక్ ఆఫ్ ఈవీ సమ్మిట్లో
మనం ఏం చెప్పినామంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ దగ్గరలో 3 ప్రాంతాల్లో ఈ మొబిలిటీ వ్యాలీస్ అని మేము క్రియేట్ చేసినాం ప్రభుత్వ ల్యాండ్స్లో. ఇప్పుడు డివిటిపల్లి మహబూబ్ నగర్, అట్లానే వికారాబాద్ దగ్గర ఎంకతలపల్లి మొమిన్పేట దగ్గర మండల్ దగ్గర, ఇక్కడ ఒక 400 ఎకరాలు, అక్కడ ఒక 1000 ఎకరాలు. అంటే ఈ మొబిలిటీ వ్యాలీ రేపు మనకి ఇట్ షుడ్ బికమ్ ద హబ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. తద్వారా ఏమవుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 9,500 కోట్లు అమరరాజా బ్యాటరీస్ డివితిపల్లిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంఓయూ చేసుకున్నారు. హుండై లాంటి కంపెనీ 1,400 కోట్లు పెడతామని వాళ్ళు వచ్చినారు. 2,500 కోట్లు వేరే కంపెనీస్ అన్ని కలిసి. అంటే ఆ వీక్లో దాదాపు మనకి 20-25 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినాము. ప్లస్ ఒక పెద్ద రోడ్ మ్యాప్ చేసుకొని 2030 సంవత్సరం కల్లా మోర్ దెన్ 50-60,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి. అంటే ఇంకొక 6-7 సంవత్సరాలలో తద్వారా ఒక 4 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించాలి తెలంగాణ యువతకు అనే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ అది. ఏదో ఫార్ములా అయ్యాను ఏదో రేసు ఒక రోజు జరిగిపోయేది కాదు ఇది. దీనికి ఇంత ప్లాన్ ఉంది, తెలంగాణకు ఎట్లా మేలు జరుగుతుంది అనేది అంత ఆలోచన ఉన్నది. అయితే ఆ రేసుకు సంబంధించి వీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనించాలి, ముఖ్యంగా ప్రజలకు కూడా తెలవాలి, రేవంత్ రెడ్డి గారికి గవర్నెన్స్ మీద పట్టు లేదు, అనుభవం లేదు. గత ప్రభుత్వం నడిపిన స్కీములు కూడా వీళ్ళు రద్దు చేసినారు. ఉదాహరణ కేసీఆర్ కిట్లు లేవు, రైతు బంధు క్యాన్సిల్ అయిపోయింది, ఇస్తామన్న 6 గ్యారెంటీలు గంగల గలిచినాయి. వీరంతా కేవలం వ్యక్తిగతంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు. ఎందుకంటే మీరు రాగానే చూడండి, ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా వారి స్పీచ్లు, ప్రభుత్వంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు, 19,000 ఎకరాలల్లా. అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్, చైనాతో పోటీ పడాలి మ్యానుఫ్యాక్చరింగ్లో ఫార్మా అంటే దానికి ఒక విజన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఆలోచనతోని తెలంగాణలో హైదరాబాద్లో మనం పెట్టుకున్నాం ఫార్మాసిటీ. కేవలం కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ప్రభుత్వం పేరు వస్తుందని రద్దు. ఎయిర్పోర్ట్ మెట్రో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యే మెట్రో ప్లాన్ అయిపోయింది, అప్పటికి మార్కింగ్స్ కూడా అయిపోయినాయి గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కానీ రద్దు. ఫార్ములా 4 సంవత్సరాలకు చేసుకున్న కాంట్రాక్ట్ ఇది. 2023లో రేస్ జరిగింది, ప్రభుత్వం మానంగానే నేను వచ్చిండు, క్యాన్సిల్. ఈ సంవత్సరం జరగలేదు, అది క్యాన్సిల్ చేసుకుని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. అది రద్దు 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 రద్దు. రెండోది ఏం చేసినారు, వీరిని ఎట్లా ఒక చేసి కేసులో ఇరికియాలి, ఏదో ఒక కేసులో ఇరికియాలి అని చెప్పి కాళేశ్వరం మీద ఒక కమిషన్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మీద ఇంకో కమిషన్, ఇప్పుడు ఫార్ములా ఈ మీద ఏసీబీ విచారణ, ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకో విచారణ. అంటే చూడండి, ధరణి మీద ఒక విచారణ, అది రద్దు చేసినారు. ధరణి పోర్ట్, విద్యుత్ అదే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ నేను చెప్తున్నా, కమిషన్ పెట్టినారు. మరి ఇప్పటివరకు ఏం చేసిరండి, కొండందోవి ఎలకని కూడా పట్టలేదు. దాదాపు సంవత్సరం అవుతుంది. అవే కావచ్చు త్వరలో పేలబోయే అణుబాంబులు, ఆటం బాంబులు. ఎవరు ఆపుతున్నారండి? మేము ఒకటే చెప్పినాం, ఒకవేళ మీరు కేవలం చేసి ఆరోపణలు చేసుడు ఒక ఎత్తు, ఆరోపణలను రుజువు చేసుడు ఇంకో ఎత్తు. మీరు ఇది చేయాలి ప్రజాస్వామ్యంలో, ప్రజల ముందు మీరు చేసిన ఆరోపణలకు ఎవిడెన్స్ పెట్టండి. కేవలం మీడియాకి లీకులు ఇచ్చుకుంటా లేని వార్తలు ఒక డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక థంబ్నెయిల్స్ పెట్టేసి జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు, వీళ్ళు చేయకూడదు ఏదో చేసినట్టు, ప్రజలని అయోమయాన్ని గురి చేసి ఎన్నికలకు ముందు మీకు పనిచేసింది అది. కాళేశ్వరం ఏటీఎం అన్నారు, కరెక్ట్. మరి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇక్కడ కరప్షన్ జరిగిందని? కేవలం కాలయాపన చేసి ఏదో కేసులు ఇరికేయాలి వీళ్ళని, ఏదో కేసులో జైలుకి పంపించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈ ఫార్ములా ఈకి సంబంధించి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా మీరు హెచ్ఎండిఏ అనేది ఇట్స్ అన్ ఆటోనమస్ బాడీ, వారి డెసిషన్ సొంతగా తీసుకోవచ్చు. అండ్ దానికి వైస్ చైర్మన్గా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు, దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ హెచ్ఎండిఏకి కింద మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు. సో ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీ, దే కెన్ టేక్ ద డెసిషన్స్. ఇప్పుడు ప్రభుత్వాలు ఈవెంట్స్ ఎన్ని స్పాన్సర్ చేయవండి సంవత్సరంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, 2036లో మనం ఒలింపిక్స్కి బిడ్డ చేయాలి హైదరాబాద్ నగరం అని చెప్పి. హైదరాబాద్ నగరానికి ఒలింపిక్స్ ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టకుండానే వస్తుందా? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది డబ్బు, గవర్నమెంట్ తరఫున స్పాన్సర్షిప్ కింద వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా ఉండదు అది. ఒలింపిక్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా ఆయనకు నాకు తెలిసి అవగాహన లేదు. గత టోక్యో ఒలింపిక్స్కే 2,90,000 కోట్లు ఖర్చయింది. మరి ఇక్కడ పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఆ నిధులు, ఆ వనరులు ఎట్లా పెడతాము, ప్రభుత్వం నుంచి ఎట్లా ఇవ్వగలుగుతాం, ఏం ఐడియా లేదు. ఉట్టిగానే బాగా కొట్టే ఛానళ్ళు ఉన్నాయి, డబ్బాలు కొట్టే ఛానల్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడతా పెద్ద విజనరీగా అని మాట్లాడుతున్నాను. నాకు అసలు ఏమీ తెలియదు, సబ్జెక్టు లేదు, ఈ హాజ్ గాట్ అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్. సో హెచ్ఎండిఏ ఏంటిది, ఇండిపెండెంట్ బాడీ, 55 crores ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా 2023లో రేస్ జరిగినప్పుడు 4 సంవత్సరాలకు చేసుకున్న కాంట్రాక్ట్ అది. గ్రీన్ కో అనే ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు 2023లో. వారు 100 crores ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వం తరఫు నుంచి ఒక 35-40 crores, అంటే టోటల్గా 140-150 crores ఆ ఈవెంట్ జరిగింది. తద్వారా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు 8,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి.
అదే కాకుండా నియల్సన్ రిపోర్ట్, ఇట్స్ అ ప్రైవేట్ సంస్థ, వాళ్ళు రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసినారు హైదరాబాద్లో ఈ గ్రాండ్ ప్రీ జరిగినాక. 700 కోట్ల ఎకనామీ స్పర్ అయింది, బూస్ట్ అయింది హైదరాబాద్కి. 700 కోట్లు, $84 మిలియన్ అని చెప్పి వాళ్ళకి డీటెయిల్గా ఇచ్చారు. ఎట్లయింది, హాస్పిటాలిటీ ఎంత పెరిగింది, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎంత జరిగింది, టూరిజం ఎంత బూస్ట్ అయింది, ఇవన్నీ చేసి వాళ్ళు క్యాల్కులేట్ చేసి దాన్ని ఒక మెజర్గా చెప్పినారు. 700 కోట్లు అంటే ఇంత పెద్ద ఈవెంట్ హైదరాబాద్కి ఒకటి ఖ్యాతి వరల్డ్ సర్క్యూట్లో. న్యూయార్క్లో ఇది ఎక్కడ జరుగుతుందండి ఫార్ములా ఈ అనేది, ఎట్లాంటి నగరాల్లో జరుగుతుంది? న్యూయార్క్, లండన్, రోమ్, ప్యారిస్, టోక్యో, ఇట్లాంటి 10 దేశాల్లో జరిగే ఇట్లాంటి 10 ప్రధానమైనటువంటి నగరాలు.